సో థింగ్స్ టు క్యారీలో నెక్స్ట్ వచ్చేసి బేసికలీ క్లోత్స్, తర్వాత నీడెడ్ డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అవి కాకుండా ఫుడ్ గురించి చూసుకుంటే స్పెషల్లీ ఏం క్యారీ చేస్తే బెటర్ అనేది నేను చెప్తాను. సో ఫస్ట్లీ మెస్ అయితే చాలా వరకు కొన్ని యూనివర్సిటీస్ లో మెస్ అవైలబిలిటీ అయితే ఉంది. సో మెస్ అవైలబిలిటీ ఉన్న ప్లేసెస్ లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోస్ట్లీ కుకింగ్ చాయిస్ దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఇఫ్ మీకు కుకింగ్ ఆప్షన్ ఇవ్వలేదు అనుకోండి, సో బేసిక్ గా అయితే పికిల్స్ అయితే మీరు క్యారీ చేస్తారు. సో పికిల్స్ క్యారీ చేయండి. అండ్ అదర్ దన్ దట్ ఏమైనా ప్రీ మిక్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. అండ్ ఇఫ్ ప్రాపర్ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ కి వేర్ మీకు అసలు మెస్ లేదు అండ్ సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలి అన్నప్పుడు బేసిక్ గా మీరు బేసిక్ మసాలాస్ అన్ని తీసుకెళ్ళండి, విచ్ మీన్స్ లైక్ గరం మసాలా కానీ, లేకపోతే టర్మరిక్ పౌడర్ కానీ, లేకపోతే మిర్చి పౌడర్, లేకపోతే ఇలాంటి బేసిక్ స్టఫ్ అయితే తీసుకెళ్ళండి. అండ్ ఇవైతే మెయిన్, బికాజ్ మనకి ఇంకేది కావాలన్నా ఏది వండాలన్నా ఇవి బేసిక్ స్టఫ్ కాబట్టి ఇఫ్ మీరు మ్యాగీ లవర్ అయితే మాత్రం 100% మ్యాగీ మసాలాస్ ఇండియా నుండి తీసుకెళ్ళండి. అక్కడ మ్యాగీ మసాలాస్ అంతా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, విచ్ మీరు ప్రాబబ్లీ మీకు నచ్చకపోవచ్చు. సో మ్యాగీ మసాలాస్ ఇలాంటివి తీసుకెళ్ళండి. అండ్ సాంబార్ పౌడర్ అండ్ చికెన్ మసాలా ఇట్లాంటివి కూడా మీరు క్యారీ చేస్తే బెటర్. అండ్ ఇఫ్ మీకు కరివేపాకు అట్లాంటివి కూడా తినాలి ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళైతే ఆబ్వియస్ గా ఫ్రెష్ తీసుకెళ్లారు కాబట్టి అవి డ్రై చేసుకొని దాని పౌడర్ తీసుకెళ్తే మేబీ అట్లీస్ట్ ఆ పర్పస్ సర్వ్ అవుతుంది కాబట్టి. అలాగే కొన్ని ఇండియన్ స్నాక్స్ మీకు ఏవైతే ఇష్టం ఉంటాయో ఇంట్లో చేసుకునే ఫుడ్స్ అవి కూడా తీసుకెళ్తే బెటర్. సమ్ టైమ్స్ వాటితో మీరు స్నాక్స్ లాగా తినవచ్చు. అండ్ ఇదంతా ఓకే, బట్ ఇఫ్ అక్కడ ఎలాంటి మీకు యూటెన్సిల్స్ ఎలాంటివి దొరకకపోతే బేసిక్ యూటెన్సిల్స్ ఆబ్వియస్ గా దొరుకుతాయి, బట్ మేబీ దొరకపోవచ్చు అనేవి అయితే ఫస్ట్లీ ప్రెషర్ కుక్కర్, విచ్ ఇస్ మన కుక్కర్. ఆ కుక్కర్ పాసిబిలిటీ తక్కువ ఉంది అక్కడ దొరకడానికి. సో ఇఫ్ మీరు తీసుకెళ్తా అనుకుంటే మాత్రం ఇండియా నుండే తీసుకెళ్ళండి స్మాల్ సైజ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్సో క్యారీ, ఇఫ్ కొంచెం మీకు ఈజీ అయిపోతుంది కాబట్టి కుకింగ్, మేబీ యూ కెన్ టేక్ ఒక రైస్ కుక్కర్ కూడా, విచ్ మీకు హాఫ్ వర్క్ రైస్ తోనే కాబట్టి లైక్ హాఫ్ వర్క్ అక్కడే ఫినిష్ అయిపోతుంది. ఇంకా బేసిక్ స్టఫ్ ఆబ్వియస్ గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఉండి అలవాటు అయిపోతే కొంచెం అడాప్ట్ అయిన తర్వాత మీరు అక్కడ ఏవైతే మీకు దొరకట్లేదు అని అనుకుని మీరు ఇండియా నుండి పార్సల్ చేపించుకుంటే ఇట్ విల్ బి ఎనఫ్. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.